ఇంతకుముందు వీడియోలో కొన్ని సమ్స్ చూసాం. ఇక ఇంకొన్ని సమ్స్ ఇప్పుడు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఈ సమ్ అయితే. ఇచ్చిన దాన్ని ఏమని రాసుకోవాలి మనం, లెట్ ఐ ఈక్వల్ టు దేనికి దానికి మల్టిప్లై చేసి రాస్తున్నా, మీరు మాత్రం ఎగ్జామ్ హాల్లో సపరేట్ రాయండి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్. ఇక్కడ 3 అనేది ఏంటిదమ్మా, కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అనే తెలుసు అయితే, కానీ ఇక్కడ ఏముంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. ఏ అంటే ఎంత, ఇక్కడ ఎక్స్ ముందు ఏం లేకపోతే ఏమున్నట్టమ్మా, -1 ఉన్నట్టు. ఎంత ఉన్నట్టు, -1. దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ -1 ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే మనం ఇంతకుముందు చాలా సమ్స్లో రాసుకున్నాం. ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ అని తెలుసు. ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ ప్లస్ 3 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్. ఈ పవర్ ఏ ఏంటిది ఫార్ములా, ఈ పవర్ ఏఎక్స్. ఏంటిది, ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ అంటే ఈ పవర్ -x బై ఏమున్నట్టు, -1 ఉన్నట్టు. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే డైరెక్ట్గా ఫార్ములానే ఇచ్చాడు, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ ఏముంది మీకు 1/x. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఏమని తెలుసు, ఫార్ములా లాగ్ ఎక్స్ అని తెలుసా, ఏమని తెలుసు, లాగ్ ఎక్స్. అంటే ఏం రాయొచ్చు మనం, లాగ్ ఎక్స్ ప్లస్ 3 ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్. 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏమని తెలుసు, ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టమ్మా, 1 ఉన్నట్టేగా, కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్. ఇంటిగ్రేషన్ మొత్తం సింపుల్ అయిపోయింది కాబట్టి ఏమి రాస్తాం, ప్లస్ సి. అలాగే ఇప్పుడు ఇంకో సమ్ని చూడండి అమ్మా. ఇచ్చిన దాన్ని మనం ఏమనుకుంటాం, లెట్ ఐ. ఏమనుకుంటాం, ఐ. ఏముంది ఇక్కడ, 4 కాన్స్టెంట్ కాబట్టి 4 ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం కాన్స్టెంట్ మనకి, సెకండ్ దానిలో 2 కాన్స్టెంట్ కదా, -2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏం కాన్స్టెంట్ మనకి, నెక్స్ట్ దానిలో 3 కాన్స్టెంట్. 3 ముందు రాస్తాం కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఫార్ములా ఏమని తెలుసు, tan x అని తెలుసు. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమని తెలుసు, ఈ పవర్ ఎక్స్ అనే తెలుసు. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మనకి ఏమని తెలుసు, -cos x అని తెలుసు. ఏమని తెలుసు అమ్మా, -cos x. 4 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం ఏం రాయొచ్చు, tan x. ఏం రాయొచ్చు, tan x. -2 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ అనే రాయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, -cos x అని రాయొచ్చు. ఈ విధంగా ఈ చాప్టర్లో 3 మార్క్స్ సమ్స్ అన్నీ ఇలా చేసుకుంటూ ఉండాలి మనం. నేను చెప్పినవన్నీ 3 మార్క్స్ సమ్స్ ఇంపార్టెంట్.